నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను, నిన్ను వీడి నేనుండలేను యేసయ్యా, నిన్ను వీడి నేనుండలేను. నిజమే ప్రియులారా, ప్రభువును విడిచి మనం ఏమీ చేయలేము. దేవుని బట్టి సంతోషించదాము. ఆయన మనకు మరి ఒక రోజు మనకిచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతిరోజు కూడా ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తూనే వస్తుండాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవించినంతకాలం మన శక్తి, మన బలము, మన అందము ఏది కూడా పనిచేయదు. అది దేవుని కృపను బట్టే పనిచేస్తుంది. ఆయన ఇచ్చే కృపను బట్టి మనం జీవిస్తున్నాం. ఈ రోజు ఇలా సంతోషంగా ఉన్నామంటే అది దేవుని కృపయే కనుక ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ఆయన స్తుతించకుండా, ఆయన ప్రార్థించకుండా మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్లుగా జీవించకూడదని మరి దావీదు మహారాజు ఎన్నో విషయాల్లో మనకి ఆయన యొక్క కీర్తనలో రచించి ఉన్నాడు. చూస్తున్నాం మనం ప్రతిరోజు కూడా మన పనులకు వెళ్తున్నా, ఏం చేస్తున్నా, డ్యూటీలకు వెళ్తున్నా చక్కగా మరి భోజనం తింటున్నా, దేని విషయంలోనైనా ఉదయం లేవగానే ప్రభు కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ రోజున ప్రభు నేనేం చేయాలనుకుంటున్నాను, నా ఉద్దేశం కాదు ప్రభు, నీ చిత్త ప్రకారం ప్రభు అని అడగాలి. ప్రతిరోజు కూడా ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. ప్రధాన గాయకునికి 31వ దావీదు కీర్తనలో మనం ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానంగా చూసుకుందాం. రండి బైబిల్ తీయండి, అందరు కూడా చూడండి. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 31వ కీర్తన మొదటి వచనం మాత్రం మనం ఈరోజు వాగ్దానంగా చూసుకుందాం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను. దావీదు ఆయన ప్రార్థన ఏంటంటే, నీ శరణుజొచ్చి ఉన్నాను, నిన్ను వేడుకుంటున్నానయ్యా, నీ దగ్గరకు వచ్చి ఉన్నాను. చూడండి, ప్రతిరోజు కూడా శరణుజొచ్చి ఉన్నానయ్యా, నీ శరణుజి, నీ దగ్గర ఉన్నా, ఆయన దగ్గరే జీవిస్తున్నాం. మనము ఇప్పుడు ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన దగ్గర జీవించుకుంటే, ఆయన హృదయంలో లేకుండా ఉంటే మనం మరణపు నీడలో జీవించిన వారు. జీవపు నీడలో ఉన్నట్లయితే ఆయన శరణు చొచ్చి ఆయన దరి చేర్చుకొని ఆయన సన్నిధిలో ఉన్నట్లుగా మనము ఉన్న రోజున స్థిరం చేసుకున్న రోజునే మనకి అన్నీ కూడా మంచి జరుగుతుంది. నన్ను ఎన్నడనూ సిగ్గుపడనీయకము, నీ నీతిని బట్టి నన్ను రక్షించము. ఈరోజు వాగ్దానం బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మళ్ళీ ఒకసారి అదే మాట రిపీటెడ్ చేసుకుని చదువుదాం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీకు. నీ శరణుజొచ్చి ఉన్నాయా, నన్నెన్నడూ సిగ్గుపడనీకు, బాధపడనీకును. నేను నీ నుంచి తొలగినట్లుగా నేను సిగ్గుపడతానేమో, నీ నుంచి నేను దూరమైనట్లుగా ఫీల్ అయినా నన్ను నేను సమర్థించుకుంటూ ఒకవేళ ఆ విధంగా సిగ్గుపడతాను, నన్ను సిగ్గుపడనివ్వద్దు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు, నీ నీతి గలవాడవయ్యా, నీ నీతిని బట్టి నన్ను రక్షించాను, నేను కూడా నీతిగా జీవించాలనుకుంటున్నాను అని ఈ రోజున తీర్మానం చేసుకున్నాం. ఈరోజు దేవుడు మనకి ఈ వాగ్దానం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లి